కీర్తన 103వ కీర్తన 103వ కీర్తన 2వ వాక్యం. కీర్తన 2వ వాక్యం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఈ మాటలు భక్తుడైన దావీదు దేవునితో చెప్పుకుంటూ ఉన్నాడు. 1వ వచనం కూడా మనం చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధను సన్నతించు, ఆయన చేస్తున్న ఉపకారాలు దేన్ని మరువకు. ఈ మాసాంతరపు కృతజ్ఞత కూడికలో దావీదు తన ఆత్మతో చెప్పుకున్నట్లుగా మనము మన ప్రాణముతో, దావీదు తన ప్రాణంతో ఎలా చెప్పుకున్నాడో మనము మన ప్రాణముతో ఈ కృతజ్ఞత కూడికలో చెప్పుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను ఏం చేయాలి? సన్నతించాలి, స్తుతించాలి. ఎందుకు అంటే ఆయన నీకు మేలులు చేసి ఉన్నాడు. ఇంకా మనం కీర్తన భాగాన్ని మనం చూస్తే, మేలులతో ఆయన నిన్ను తృప్తిపరిచి ఉన్నాడు అని అంటాడు. కాబట్టి దేవుడు ఈ కృతజ్ఞత మాసాంతరపు కృతజ్ఞత గుడికలో మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మేలులను మరువక బ్రతుకుదుమగాక. ఆమేన్, హల్లెలూయా. మేలులు అన్నప్పుడు అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. సహజంగా ఏదైనా కనబడేది, కంటికి కనబడేది ఏదైనా పెద్దది చేస్తే దేవుడు నాకు ఇది చేసిన చెప్పుకుంటాం. కనబడనివి ఎన్ని చేస్తున్నాడు ఆయన ఏమంటాడు? కంటికి కనబడేవి ఆయన చేసే కార్యాలు కంటికి కనబడువు, హృదయానికి అలాంటి కార్యాలు దినదినము మనం ఏం చేస్తాం? ఎప్పుడన్నా నెలకోసారో, వారానికోసారో, లేకపోతే 6 నెలలకోసారో దేవుడు ఏదైనా చేస్తే దేవుడు నాకు ఇది చేసాడు సాక్ష్యం చెబుతాం, అంతేనా? కానీ ఏది ప్రత్యేకంగా ఏదైనా చేస్తే ప్రత్యేకమైన వాటికి సాక్ష్యం చెబుతాం, దేవునికి స్తుతిస్తాం. కానీ అసలు దావీదు అంటాడు, ఆయన చేసిన మేలు దేన్ని మరువకంటే, ఆయన కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి గోచరము కానీ అంతకంటే గొప్ప కార్యాలు ఆయన మనకి ఎన్నో చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనబడేవి కొన్ని, వినబడేవి కొన్ని, హృదయం గ్రహించగలిగేది కొన్ని. కానీ కనబడని, వినబడని, హృదయము గ్రహించలేని చేసే కార్యాలు ఎన్నో. ఆయన మన కనబడేది గుర్తించగలిగే కొన్ని, గుర్తించకుండా ప్రభు మన పక్షాన చేసే కార్యాలు చాలా ఉన్నాయి. దినదినం ఒక రోజు అంతట్లో, ఒకరోజు మన మనసు పెట్టి ఈరోజు ప్రభు ఏం చేశాడు అని అన్ని విషయాలు ఒక రోజంతా క్షుణ్ణంగా ఉదయం నుంచి లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకోబోయే వరకు ఒక రోజంతా మనసు పెట్టి అసలు ఈరోజు దేవుడు ఏం చేశాడు, నాకు నేనేం చేసుకున్నాను, దేవుడు నాకేం చేశాడు అని ఒక రోజంతా మనసు పెట్టి అదే పని మీద ఆలోచిస్తే ఆ రోజు చివరిలో మన మీద మనకే ఆశ్చర్యం కలుగుతుంది. నిజమే కదా, అమ్మో నాకు తెలియకుండా ప్రభు ఇన్ని చేస్తున్నాడా అని మన హృదయము ఆశ్చర్యం పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనమే ఆశ్చర్యపడిపోతాం. ఎందుకంటే ఆయన మన పక్షి చేసే కార్యాలు అంత గొప్పవి, అవి కనబడవు. అందుకే దావీదు అంటాడు, ఆయన చేస్తున్న మేలు మరొకగా ఆయనను సన్నతించు. ఈ మాట అంటున్నాడంటే ఆయన మనకి ఎన్నో మేలు చేస్తున్నాడని అర్థం. ఆయన మనకి ఇన్ని మేలు చేస్తూ ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి అసలు ఆరంభం, అసలు దేవుడు చేసిన కార్యాలు మొట్టమొదటి కార్యం ఏంటంటే, మంచం మీద పడుకున్న మనం మళ్ళా మరుసటి రోజు తిరిగి లేస్తా ఉన్న గ్యారెంటీ ఉన్న వాళ్ళు వెళ్ళి చెప్పండి. హలో, ఏదో ఒకరు మాట్లాడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పడుకున్న నేను రేపు పొద్దున గ్యారెంటీకి తిరిగి లేస్తాను గ్యారెంటీ ఉన్నవాళ్ళు అల్లి చెప్పమంటే ఒకరు చెప్పలా అంటే దాని అర్థం ఏంటి? పడుకోవడమే మనకు తెలుసు, కన్ను మూసి పడుకోవడమే మనకు తెలుసు. తెల్లారి పొద్దున్నే కళ్ళు తిరుగుతా ఉన్న సంగతి తెలుసా?
తెలియదు. ఎంతమంది రాత్రి పడుకొని ఆ రాత్రి నిద్రలోనే ఎంతమంది వాళ్ళ జీవితాన్ని ముగించారు. అంటే బైబిల్ అంటుంది ఆయన చేసిన కార్యాలు మరొక ఆ రోజంతా మనం ఒకసారి ధ్యానం చేస్తే అసలు మొట్టమొదటి కార్యం అసలు మనం ఎప్పుడైనా ఆలోచిస్తావా? మనం ఏ కాడికి రేత్రి పడుకోబెట్టప్పుడు రేపు పొద్దున చేయాలి, అది చేయాలి, ఆడికెళ్ళాలి, ఏడకెళ్ళాలి, అది చేయాలి, ఇది అనుకుంటాం. కానీ అసలు రేపు పొద్దున నేను లెగుతానా లేవనన్నది ఎప్పుడన్నా ఆలోచించావా? దాన్ని ఆలోచించాం. లెగిసే దాకా దేవుడు ఎరుగు. ముందు నేను లెగవాలా, ముందు నేను అది చేయాలా, ఇది చేయాలా, ఎన్ని ఆలోచనలో కదా, ఎన్ని తలంపులో, అవునా కదా? కానీ బైబిల్ అంటుంది అసలు రేపు పొద్దున్న లెగుతామో లేవు చూడు, అది ఆలోచించు. అది ఎవరి వశంలో ఉంది? అది దేవుని వశంలో ఉంది. మొట్టమొదటిగా ఆయన మన పట్ల చేసే కార్యాలు మొదటి కార్యం అదే. ఆయన మనం తిరిగి బ్రతికిస్తున్నాడు. అందుకే ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమయ్యున్నది, నీ సరిహద్దులలో నెమ్మది కలిగే గుణాలో. ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై, నీ సరిహద్దులలో నెమ్మది కలిగే గుణాలో. యేసయ్యా నీ నిర్మాణమే మహిమైశ్వర్యము, నీ చేసినది. మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చేసినది. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు. నీవే నా ఆలాపనానికే ఆలాపన. హల్లెలూయా. మనం బ్రతికించాలన్నా మన ఆయుష్ ఆగిపోవాలన్నా ఎవరి చేతిలో ఉంది? మన దేవుడి చేతులు. మన చేతులు ఏమి లేదు. ఆయన చేసే కార్యాలు మొట్టమొదటి కార్యం మనం ఒక రోజంతా మనసు పెట్టి ధ్యానం చేస్తే చెప్పగలిగిన ఫస్ట్ కార్యం, అది దేవుని బిడ్డలైనా అన్యులైన ఎవరైనా చెప్పగలిగిన కార్యం ఏంటంటే మనము ఆ రోజు ఉదయాన్నే లెగిసినదే దేవుడు మన జీవితంలో చేసిన కార్యం. ఆయన చేసిన కార్యమే. ఆయన బ్రతికిస్తున్నాడు. ఆయన బ్రతికించకపోతే ఇంకా మనం ఎక్కడున్నాం? ఇంకా ఆ తర్వాత నుంచి మనం లెక్కేసుకుంటా పోతే, మళ్ళీ రాత్రి పడుకోబోయేటప్పుడు లెక్కేసుకుంటా పోతే ఎన్ని కార్యాలు. ఉదయాన్నే లెగుస్తాం, లేచిన వెంటనే అదరా బదరా ఎన్ని పనులు చేస్తామో. రెండవది, ఆ పనులన్నీ చేసుకోవడానికి తిని పని చేసుకుంటామా లేదా పని చేసుకున్నా తింటాం? ఉదయాన్నే సహజంగా తింటే ఆరోగ్యం వచ్చింది. కానీ ఉదయం లేవగానే ఏం చేస్తాం? తింటామా పని చేస్తావా? అంటే ఇప్పుడు ఆ పని ఎంత పని చేస్తాం? ఆ పని అంతా చేసుకునే శక్తి ఆడ నుంచి వచ్చింది. దిన ఆరంభం నుండే ఫస్ట్ కార్యాలు ఆయన ఉన్నాయి మన జీవితంలో. మనం చేసే కార్యాలు కాదు, దేవుడి కార్యాలు. మొదట ఆయన్ని లేపాడు, పడక మీద నుంచి లేపాడు. ఒకటి. రెండవది, ఆ రోజు పనులన్నీ చేసుకునేటువంటి శక్తిని ఇచ్చాడు. మూడవది, ఏది ఎట్లా చేయాలో ఎవరైనా జీవితాలు మనకి ఆటోమేటిక్ మనం చేస్తూ ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటి? మన మనస్సుకు దేవుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఏది ముందు చేయాలో, ఏది ముందు చేయకూడదు, ఏది ఎలా చేయాలో, ఏది ఎలా చేయాలో మనకి నేర్పిస్తుంది ఎవరు? జ్ఞానం ఇస్తుంది ఎవరు? దేవుడు. సో అలా లెక్క చేసుకుంటూ పోతే ఎన్ని కార్యాలు దేవుడు మనకంటే మనం లేవక ముందే మన కొరకు అన్ని కార్యాలు దేవుడు ఎన్ని సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా లెక్కేసుకుంటూ పోతే ఆ తర్వాత పని అంతా అయిపోయి తిన్నా దేవుడు అడిగిస్తున్నారు. ఆ తర్వాత ఇంకా ప్రయాణాలు, బయలుదేరి ఊరికి వెళ్తున్నాం, వెళ్ళి తిరిగి వస్తున్న గ్యారెంటీ ఉందా? మరి తిరిగి వచ్చేటప్పుడు పనికి వెళ్తున్నాం, పనికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు గ్యారెంటీ ఉందా? ఎవరు తీసుకొస్తున్నాడు? అందుకనే ఆయన మన జీవితాల్లో మనం ఆలోచిస్తే ఎన్ని కార్యాలు ఒకసారి అసలు ఆలోచిద్దాం. ఒకరోజు అనుకోండి, మీరు ఒక రోజు నిర్ణయించుకొని ఆ రోజు ఉదయం లేచిన కాడ నుంచి రాత్రి పడుకోపోయేదాకా అన్ని లిస్ట్ అవుట్ చేసుకోండి. అసలు ఈ రోజు దేవుడు నా జీవితం ఎన్ని చేశాడు అని ఒకసారి ఆలోచించండి. ఒకరోజు పరీక్ష చేయండి. దేవుని గొప్పతనం, దేవుని కార్యాలు మనకు అర్థమవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకే భక్తులు అంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేస్తున్న ఉపకారములలో ఆయన చేస్తున్న ఉపకారాలు దేన్ని మరొక ఆయన స్తుతించు. అయితే దేవుడు మనకి ఇన్ని కార్యాలు చేస్తున్నాడు కదా, మరి ఆయన అన్ని కార్యాలు చేస్తున్నప్పుడు ఆయన మన ఎదురుని ఏం కోరుతున్నాడు? ఆయన చేస్తున్న కార్యాలకి మనమేం చేయాలి? మరోవాక అంటున్నాడు. మరవద్దంటే ఏంటి? తగినటువంటి ప్రవర్తన, తగిన దానికి ఏదో మరలా తిరిగి. ఇప్పుడు ఉదాహరణకి నీకు ఒక వ్యక్తి సాయం చేశాడు, నువ్వేం చేస్తావు? కృతజ్ఞత చెప్తావా లేదా? థ్యాంక్ యూ అంటావా లేదా? ఇంగ్లీష్ రాకపోయినా నీళ్ళ ట్యాంకు, వాటర్ ట్యాంకు, ఏదో ట్యాంకే చెబుతావు కదా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే దేవుడు దావీదు అన్నాడు, ఆయన కార్యాలు చేశాడు, ఆయన స్తుతించు, లేదా ఆయనకి కృతజ్ఞత చెప్పాలి. ఈ మాసాంతరపు కృతజ్ఞత కూడికలో ఎందుకు ఈరోజు మనం ఇలా కూర్చున్నామంటే, ఈ అక్టోబర్ నెల 1వ తారీఖు మొదలుకొని ఈ 31వ తారీఖు వరకు ఈ మధ్యలో ఎన్నో ఆటంకాలు వచ్చినా దేవుడు మనలను, మన కుటుంబాలను, మన సంఘాన్ని నడిపించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇదిగో యెహోవా మా పక్షముగా, యేసయ్యా ఈ 31 దినాలు ఈ మాసం మమ్మల్ని కాపాడావు, అందుకు ఇదిగో మా కృతజ్ఞతలు అని కృతజ్ఞత చెప్పడానికే మనం కూడి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతలు చూడడానికి, యేసయ్యకు వందనాలు తెలియచేయడానికి మనం కూడుకున్నాం. అయితే ఆయన మనకు కార్యాలు చేశారు కదా, ఆయన చేసిన కార్యాలను బట్టి మనకు ఆయనకు ఏ కృతజ్ఞత చెప్పాలి, మనం చెప్పే కృతజ్ఞత ఏంటి, ఎలా ఆయనకు వందనాలు తెలియచేయాలి? ఇన్ని మేలు చేసిన దేవుడు మన ఎదురుని ఏం కోరుతున్నాడు? ఈరోజు మనం తెలియజేసే కృతజ్ఞత ఏంటి? ఎలాంటి కృతజ్ఞత మనం దేవునికి తెలియచేయాలి అని ఆలోచిస్తే ఒక 3-4 విషయాలు క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిది చూడండి, ఆయన చేసిన కార్యాలు మరోవాక అంటాడు. అందుకే ఆ విషయం చెప్పకపోతే ఇంకో మాట మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యం, మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. అక్కడ ఒక మాట అంటాడు భక్తుడు, మీకా భక్తుడు చేసిన కార్యాలను బట్టి ఒక మాట అంటాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యం. చదువుతారా? ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను, ఏడాది తోడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగజేయనా, నా అతిక్రమణకై నా జ్యేష్ఠపుత్రునిస్తున్నా, నా పాప పరిహారముకై నా గర్భఫలము నేను ఇస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకా భక్తుడు దావీదు అన్నాడు, నా ప్రాణమా మరోబాక దేవుని స్తుతించన్నాడు. ఇంకొంచెం లోతుగా వెళ్ళి ఈ మీకా భక్తుడు అంటాడు, అసలు ఏం తీసుకుని ఆయన సన్నిధికి నేను వెళ్ళగలను? ఏం తీసుకుని ఆయన ముఖాన్ని దర్శనం చేసుకోగలను, ఆయన చూడగలను? ఆయన నా పట్ల చేసిన కార్యాలను బట్టి, ఆయన నా పట్ల చేసిన మేలు బట్టి, ఆయన నాకు చూపిన కృపను బట్టి, ఆయన నాకు చేసిన ఆశ్చర్య ఉన్నత మహత్య కార్యాలను బట్టి ఎలా వెళ్ళగలను ఆయన సన్నిధికి? ఏం తీసుకుని ఆయన సన్నిధికి వెళ్ళగలను? ఏమిచ్చి ఆయన దర్శించును? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుని దేవుడి సన్నిధికి నమస్కారం చేయుదును? నమస్కారం, కృతజ్ఞత, వందనాలు. ఆయనకి దేనితో మనం కృతజ్ఞత చెప్పాలి? దేని బట్టి, దేని ద్వారా ఆయన దర్శించగలం? భక్తుడు అంటాడు, అయ్యా ఏం తీసుకురాగలను ఆయన సన్నిధికి? పొట్టేళ్ళు ఇస్తున్నా, వేలాదంత విస్తార తైలం ఇస్తున్నా, బంగారం ఇస్తున్నా, ఏమిచ్చి ఏమిటితో ఆయన తులదొరచగలను? ఆయన ఇప్పుడు ఆయన నాకు మేలు చేశాడు, చేసిన మేలు కృతజ్ఞత చెప్పాలి. ఏ విధమైన కృతజ్ఞత చెప్పగలను? పొట్టేళ్ళు ఎవరివి? భూమియు దానిలో ఉన్న సమస్తము నావే కదా. సమస్తము భూమి మీద ఉన్నటువంటి పశువులు, పశుపక్షాదులు ఉన్నవన్నీ కూడా ఆయనవే కదా. మరి ఏమిచ్చి, చిన్నవి పెద్దవి అన్నీ ఆయనవే, ఏమిచ్చి ఆయన స్తుతించగలం? ఏమిచ్చి ఆయనకి కృతజ్ఞత చెప్పగలం? ఏమిటి పెట్టి ఆయన సన్నిధికి ఆయన దర్శించగలం? ఆయన ఎదురు, మన ఎదురుండి చేసిన మేళ్ళకి కృతజ్ఞతగా మన ఎదురుండి ఆయన ఏం కోరుతున్నాడు అని ఆలోచిస్తే 1, 2, 3 వారి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. చూడండి, మొదటిది 104వ కీర్తన 33వ వాక్యంలో చూస్తే,
ఏమి తీసుకుని మనం ఆయన దర్శించాలి, ఆయన చేసిన మేళ్ళకి, ఆయన చేసిన కార్యాలకి ఏం తీసుకుని వచ్చి ఆయన స్తుతించాలి, ఆయన కృతజ్ఞత ఎలా చెప్పాలి, ఆయన ఏ విధమైన కృతజ్ఞత మన ఎదురు నుండి కోరుతున్నాడు అని ఆలోచిస్తే 104వ కీర్తన 33వ వాక్యం, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేను ఉన్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించెదను. అక్కడ దానికి అనుకూలంగా ఇంకొక వాక్యం కూడా రాసుకోండి. 34వ కీర్తన 1వ వాక్యంలో కూడా అంటాడు భక్తుడు, 34:1 నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి. అది ఇక్కడ ఇంకొంచెం లోతుగా అంటున్నాడు. ఏమంటున్నాడు? అక్కడేమో నిత్యము అన్నాడు, ఇక్కడ అంటున్నాడు నా జీవిత కాలమంతా యెహోవాను కీర్తనలో పాడేదను, నేను ఉన్నంత కాలం. దేవుడికి స్తోత్రం. నేను ఎంత కాలం అయితే ఈ భూమి మీద ఉంటానో, అది 30 కావచ్చు, 60 కావచ్చు, 70 కావచ్చు, ఎంత కాలం ప్రభు నన్ను ఈ భూమి మీద ఉంచుతాడో అంతకాలం ఒకటి కీర్తనలో పాడేదను, నేను ఉన్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించెదను. దేవునికి స్తోత్రం. ఏం తీసుకుని వచ్చి దేవుని కృతజ్ఞత చెప్పాలి? వేలాది నదులంత విస్తార తైలమా, పొట్టేళ్ళ కొవ్వా, లేదా నా పాపం పోనట్లు, నా అతిక్రమం పోనట్లు, నా జ్యేష్ఠ పుత్రునిత్తునా, అవి దేవుని స్తుతి, దేవుని మహిమపడతాయా? అవి దేవుని సంతోష పెట్టగలవా? దేవుడు చేసిన కార్యాలకి నేను అంతగా వాటి ద్వారా రుణం తీర్చుకోగలనా? కానీ ప్రభు అంటున్నాడు, ఆయనంట మనం పొట్టేళ్ల కొవ్వు లేదా జ్యేష్ఠ ఫలము ఇవి కాదు ఆయన ఆశించేది. ఆయనకు మనము ఏమి తీసుకొచ్చి కృతజ్ఞత చెప్పగలం? ఎలా ఆయన కృతజ్ఞత చెప్పగలం అంటే భక్తుడు అంటాడు, అయ్యా నేను ఉన్నంత కాలము యెహోవాను కీర్తించెదను లేదా యెహోవాను స్తుతించెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి తీసుకుని ఆయన వేటితో దేవుని కృతజ్ఞత స్తుతులు చెప్పాలి? ఏమిటి తీసుకుని వచ్చి ఆయన సభలో నమస్కారం చేయాలి? వేటిని బట్టి ఆయనకి కృతజ్ఞత చెప్పగలమంటే మన ఎదురుండి ఆయన కోరుతున్న కృతజ్ఞతలో మొదటిది ఏంటంటే స్తుతిని ఆయన కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన స్తుతుల మధ్యలో నివాసం చేయవాడు మన దేవుడు. ఎవరట? ఎక్కడుంటాడు ఆయన? స్తుతుల మధ్యలో నివాసం చేయవాడు. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతి యాగముగా నీ సేవలో ప్రాణార్పణము చేసేదా. స్తుతి యాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేసేదా. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయము, నా ఆశ్రయము. నా జీవం నీ కృపలో దాచితివే. హల్లెలూయా. ఆయన స్తుతుల మధ్యలో నివసించేవాడు, స్తుతిని కోరుకునేవాడు. ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఆయన ఆసీనుడు. ఆయన చేసిన మేలుకి, ఆయన చేసిన కార్యాలకి మనం ఏదైనా కృతజ్ఞత చెప్పగలమో, ఆయన సన్నిధికి మనం తీసుకురాగలిగిన కృతజ్ఞత ఏదైనా ఉంది అని అంటే మొట్టమొదటిది స్తుతులు ఆయనకు తెలియచేయదుముగాక. ఎప్పుడట? ఎప్పుడు స్తుతి? మేలు కంటి కనబడే, మనసుకు తెలిసేవి, హృదయానికి గోచరమయ్యి, చెవికి వినబడే మేలు చేసినప్పుడు కాదు. ఆయన అంటున్నాడు, నేను ఉన్నంత కాలం, నా జీవిత కాలం నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యం ఆయన కీర్తి. ఎందుకంటాడు కదా, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలో పాడేదను. మొట్టమొదటిగా ఆయనకు చెల్లించగలిగిన కృతజ్ఞత ఏదైనా ఉన్నది అంటే అది స్తుతి మాత్రమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం ఎన్ని ఇచ్చినా వాటన్నిటికంటే ముఖ్యమైనది, దేవుడు ఇష్టపడేది, దేవుడు కోరుకునేది ఏంటంటే స్తుతి. అందుకే మిగ భక్తుడు ఏమంటాడు? వేలాది నదులంత విస్తార తైలమిత్తున
లేదా వేల కొలది పొట్టేళ్లనిత్తునా, లేదా నా జ్యేష్ఠ బుద్ధినిత్తునా అంటే, నువ్వు జ్యేష్ఠ బుద్ధినిచ్చేదానికన్నా, నువ్వు వేలాది నదులంతా ఇచ్చేదానికన్నా, విస్తార తైలం కన్నా, లేదా వేల పొట్టేళ్ల కన్నా ఆయన కోరుకునేది, ఇష్టపడేది, దేవుని సంతోషపెట్టే ఏదైనా కృతజ్ఞత ఉందంటే అది మన హృదయాంతరంగ లోతులో నడుస్తున్న స్థుతులు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. హృదయాంతరంగంలో చూస్తున్న ఆ స్థుతులు ఆయన కోరుతాడు. దహన బలులు కోరువాడు కాదు, విరిగి నలిగిన మనసు ఆయన కోరేవాడు. ఆమేన్. స్థుతి కోరుతాడు ఆయన. మనం దేవునికి చెల్లించగలిగిన కృతజ్ఞత, చెప్పగలిగిన వందనాలు, థ్యాంక్స్ ఏదైనా ఉంది అంటే, మన ఎద్దు నుండి ఆయన చేసిన కార్యాలకి, మన ఎద్దు నుండి ఆయన ఆశించే ఏదైనా మొట్టమొదటి కార్య కృతజ్ఞత ఉందంటే స్థుతి మాత్రమే. అది కూడా ఎప్పుడంటే కార్యం చూసినప్పుడా, కంటికి కనబడి, చెవికి వినబడి, హృదయానికి గోచరమే కార్యం చూసినప్పుడా? కాదు. జీవిత కాలం అంతా. రెండోది, ఉన్నంత కాలం. మనం ఎంత కాలం ఉంటామో, నేను ఉన్నంత కాలం నా దేవుణ్ణి కీర్తించను. నేను అంత కాలం ఉంటాను, అంతకాలం ఆ ప్రభు నేను స్తుతిస్తూనే ఉంటా, ఆరాధిస్తూనే ఉంటా, యేసయ్యకి స్తోత్రం చెబుతూనే ఉంటా. హల్లెలూయా. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. ఆయన వీటి మీద ఆశ్చర్యపడదు. ఇవి ఎంత పరిమళ సుగంధ ద్రవ్యాలు కంటే ఆయనకి ఇంపైన సువాసన, ఇంపైన ధూపం ఏదైనా ఉందంటే స్తుతి స్తోత్రం. హల్లెలూయా. ఏంటిదంట? స్తుతి. చెప్పాలి. ఏంటిదంట? అది అక్కడే ఉన్నాయి. ఏమున్నాయి? స్తుతి స్తోత్రం. వాటిని ఆయన కోరుకునేవాడు. స్తుతి స్తోత్రం. సో మనము ఎల్లప్పుడూ దేవునికి స్తుతి తెలియచేయుదుముగాక. మనం చెప్పగలిగిన కృతజ్ఞత ఏదైనా ఉందంటే మొదటిది స్తుతి. రెండవది చూడండి, 100వ కీర్తన 4వ వాక్యం. 100వ కీర్తన 4వ వాక్యం. 100వ కీర్తన 4వ వాక్యం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు. అదిగో ఒకటి, దేవునికి చేసి మన పట్ల చేసిన కార్యాలకి దేవునికి మనం చెల్లించగలిగిన కృతజ్ఞత లేదా దేవునికి చెప్పగలిగిన థ్యాంక్స్ ఏమైనా ఉన్నది అంటే అది మొదటిది స్తుతి. మనం చెప్పాలి. ఏం చెప్పాలి? స్తుతిని కోరుతాడు. స్తుతి చెల్లించాలి, ఉన్నంతకాలం స్తుతించాలి. రెండవదిగా చూస్తే ఆయన ఉన్నాడు కృతజ్ఞత అర్పణలు. రెండవది ఆయన అర్పణ, కృతజ్ఞతతో కూడిన అర్పణ ప్రభువుకి మనం ఇవ్వాలి. మనం ఎప్పుడైతే దేవుడు చేసిన కార్యాలు మనం ఈ నేను కృతజ్ఞత కలిగి ఉన్నానని నువ్వు చెప్తున్నావంటే నీ కృతజ్ఞత రెండవదిగా అర్పణలతో కూడినగా ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ అర్పణ ఆరంభంలోనే మనం చూస్తూ ఉన్నాం. కయ్యోని దేవుడికి ఏం తెచ్చారు? అర్పణ తెచ్చారు. అర్పణ. రెండవది దేవునికి మనం చెల్లించే కృతజ్ఞత, ఒకటి స్తుతుల ద్వారా, రెండవది అర్పణల ద్వారా. అందుకే మీకా భక్తుడు అంటున్నాడు ఈ అర్పణలే. అతడేమో అర్పణల గురించి మాట్లాడుతున్నాడు. దావీదు భక్తుడు అంటారు అర్పణలకు మించి ఇంకోటి ఉంది స్తుతి మొదట, రెండవది అర్పణ. అర్పణ కూడా ఎలా ఉండాలంట? ఇదిగో ఆ దేవుడి సన్నిధికి నేను ఏమి ఎందును. అక్కడ చూడండి నమ్మిక గ్రంథంలో, నమ్మిక చూడండి 6:6 నుంచి ఒకసారి చదవండి. ఏం తీసుకుని వచ్చిన యెహోవాను దర్శించును, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తార తైలమును నా అతిక్రమములకై నా జ్యేష్ఠ బుద్ధి నేను ఇస్తున్నా, నా పాప పరిహారమునకై నా గర్భ ఫలము నేను ఇస్తున్నా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రెండవది, ఒకటి స్తుతి ద్వారా మనం దేవునికి కృతజ్ఞత చెప్పాలి. స్తుతించడం ద్వారా, ఆయన స్తుతుల ద్వారా ఆయన కృతజ్ఞత కోరుతాడు. రెండవది అర్పణలు. దేవుని సన్నిధికి మనం అర్పణలు తీసుకుని వెళ్ళాలి. ఆయన సన్నిధిలో ఆహారం ఉన్నట్లు దేవుని సన్నిధిలో దేవుని ఒక మాట చదవండి. ఎక్కడ? మలాకి గ్రంథం. మలాకి గ్రంథం 3:10. మలాకి గ్రంథం 3:10 వాక్యం.
నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలో కుమ్మరించుదనని సైన్యముల పదిగు యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీ పంటను తినివే పురుగులు నేను గద్దించుదును, అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పొక్కునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు కనుక అన్ని జనులందరూ మిమ్మల్ని ధన్యులందరూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, మనం ఆయన అసలు కృతజ్ఞత ద్వారా ప్రభుకి స్తుతుల ద్వారా కృతజ్ఞత చెప్పాలి. రెండవది, అర్పణల ద్వారా దేవుని కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే మనం దేవుని మందిరంలోనికి మీకా భక్తులు అంటాడు, పొట్టేళ్ళు గర్భఫలము. అబ్రహాము దేవునికి తన కుమారుని అర్పించాడా లేదా? కుమారుని అర్పించాడు. కుమారుని దేవుడికి ఇచ్చేశాడు అర్పణగా. ఈరోజు మనం ఎన్నెన్నో అర్పణలు ఇస్తాం. ఒక మాట, హన్నా వలె అబ్రహాము వలె ఈలో ఎంతమంది దేవుడు మీకు ఇచ్చిన గర్భఫలంలో దేవునికి అర్పణ ఇచ్చారు? ఇక్కడ రాసింది బైబిల్లో ఉంది కదా. దేవుని పరిచర్యకు, దేవుని సేవకు, దేవుని మందిరంలో సేవ చేయనట్లు, దేవునికి పరిచర్య చేయనట్లు, యాజకునికి పరిచర్య చేయనట్లు, మందిరంలో పరిచర్య చేయనట్లు ఆమె హన్నా తన కుమారుని ఇచ్చింది. కుమారుని సమూయేలుని దేవునికి అర్పించినప్పుడు అతడు మందిరంలో సేవ చేశాడు, యాజకుడి దగ్గర సావుకుడి దగ్గర సేవ చేశాడు, యెహోవాకు పరిచర్య చేశాడు. రెండవది, ఆయనకు అర్పించడం ద్వారా దేవుడు మనకి ఇచ్చిన దీవుల్లో, దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదంలో, దేవుడు మనకి ఏదైతే ఇస్తున్నాడో, ఏదైతే కలుగు చేస్తున్నాడో, ఏ దీవెన, ఏ ఆశీర్వాదం, ఏ మేలును మనం పొందుకుంటున్నామో వాటన్నిటిలో ప్రథమ ఫలము మన దేవునికి మనం అర్పించుదుమగాక. అర్పణలు అర్పించుట అది కట్టాడు. అర్పణలు అర్పిస్తూ ఆయన సన్నిధికి రండి. ఇంకొక మాట చూడండి, 116వ కీర్తన 13వ వాక్యం. 116వ కీర్తన 13వ వాక్యం త్వరగా. 116వ కీర్తన 13వ వాక్యం. అదిగో రెండవది, మొక్కుబడులు. ఆయన ఎదుట, ఆయన ప్రజల ఎదుట మొక్కుబడులు చెల్లించుట. అర్పణలు, మొక్కుబడులు ఆయన మందిరమునకు తీసుకుని వచ్చడం ద్వారా ప్రభుకి మనము కృతజ్ఞత తెలియచేయుదుమగాక. మొదటిది ఎలా కృతజ్ఞత చెప్పాలి? చెప్పండి. మొదటి ఎలా కృతజ్ఞత చెప్పాలి? స్తుతించడం ద్వారా, స్తుతి తెలియచేయడం ద్వారా. రెండవది, అర్పణలు, మొక్కుబడులు చెల్లించడం ద్వారా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. మూడవ మాట చూడండి, 66వ కీర్తన 16వ వాక్యం. దేవునికి కృతజ్ఞత ఎలా చెప్పాలి, ఆయన ఏ విధమైన కృతజ్ఞత కోరుతున్నాడు మన దగ్గర నుంచి అంటే 66వ కీర్తన 16వ వాక్యం. దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించండి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మనం కృతజ్ఞత తెలియచేయాలి. ఎలా తెలియచేయాలంటే, ఒకటి స్తుతించడం ద్వారా, రెండవది అర్పణలు, మొక్కుబడులు ప్రభుకి అర్పించడం ద్వారా, చెల్లించడం ద్వారా, మూడవది దేవునికి కృతజ్ఞత ఎలా చెప్పాలి అంటే భక్తుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తుల వల్లారా మీరందరూ వచ్చి ఆలకించండి. ఆయన నా కొరకు చేసిన కార్యములు నేను వినిపించదను, వివరించదను. ఇంకొక మాట కూడా ఇంకా చదువుకు 116:13 ఏమన్నాడు? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవాను చదవండి అన్నమాట. 116:13 దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, ప్రభు కృతజ్ఞత ఎలా చెప్పాలి అంటే ఆయన చేసిన కార్యములను ఇదిగో ఆయన భక్తులకి లేదా అన్యులకు వినిపించడం ద్వారా. అంటే ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే సాక్ష్యముల ద్వారా. సాక్ష్యం అంటే ఒకటి
దేవుడు చేసిన కార్యాలను బట్టి సంఘములో సేవకులు, సంఘముతోటి విశ్వాసులు అందరూ కలిసి ప్రభువును స్తుతించినట్లుగా సంఘములో సాక్ష్యం పంచుకోవాలి. అంత మాత్రమే కాదు, అదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన చూడండి, ఈయన మెస్సయ్య కాదా అని తన జీవితంలో జరిగిన మార్పును గురించి ఆ ఊరు మొత్తానికి సాక్ష్యం చెప్పింది. చక్కబడి అయిపోతాం. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞత ఎలా చెప్పాలంటే, ఆయన నీకు చేసిన కార్యాలు, ఆయన నీకు ఇచ్చిన రక్షణ బట్టి, ఆయన నీకు చేసిన మేలు బట్టి అన్యులకు సాక్ష్యం ఇచ్చడం ద్వారా. ఇంకా ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇతరులకు నీ దేవుని గురించి ప్రకటించుట లేదా ఇతరులకు యేసే గురించి చెప్పుట ద్వారా నీవు ఆయన కృతజ్ఞత చెప్పాలి. మూడవది ఎలా చెప్పాలంట? మనం ఏం చేస్తాం? మందిరానికి వస్తాం, దేవుడు మీ అందరి ప్రార్థనలకించి, మాకున్న ప్రార్థనలకించి, ఇదిగో దేవుడు మాకు ఈ కార్యం చేసిన సంఘంలో చెబుతాం. సేవకులు, తర్వాత సేవకుల కుటుంబం కానీ, తర్వాత విశ్వాస ఆత్మ కుటుంబంతో కలిసి మనం ప్రభుని స్తుతిస్తాం, ప్రభువా దీవించు, ఇంకా మేలు చేయ ప్రార్థన చేస్తాం. అది సరిపోదట. ఆయన ఏమంటున్నాడు? ఇదిగో యెహోవా దేవుని యందు భయభక్తులు కలవాలరా మీరందరూ చాలకించండి. అక్కడ సంఘం వేయలేదు, అందరూ. సమరయ స్త్రీ జీవితంలో చూస్తే ఆమె ఆ ఊర్లో సంఘంలోకి పోవాలి, ఆ ఊరు మొత్తంలోకి వెళ్ళింది, సాక్ష్యం ఇస్తుంది. నేను చేసినవన్నీ నాతో చెప్పి నీ మనుషుడు నేను యేసయ్య కాదా? ఇదిగో నా జీవితాన్ని మార్చాడు, ఇదిగో నన్ను రక్షించాడు, ఇదిగో నన్ను దీవించాడు, నా బ్రతుకు మారింది, నా నడవడిక మారింది, నా ఆలోచన మారింది, నా తలంపు మారింది, నా జీవితం మారిపోయింది. ఇదిగో నా దేవుడు రక్షణ ఇచ్చాడు, నన్ను రక్షించాడు, నన్ను గొప్ప చేశాడు, నన్ను ఆశీర్వదించాడని దేవుడు తన జీవితంలో ఏ కార్యమైతే, రక్షణ కార్యమైతే చేశాడో దానిని ఊరు మొత్తానికి ప్రకటన చేస్తా ఉంది. హల్లెలూయా. అందుకే సేవకులుగా అనేక సార్లు మేము బ్రతులాడేది, వెళ్ళండి, ఊర్లోకి వెళ్ళండి, కరపత్రిక తీసుకుని వెళ్ళండి, గ్రామాలకు వెళ్ళండి, అనేకులకు సువార్త చెప్పండి. ఎందుకంటే మనం ఇతరులకు దేవుడి గురించి చెవుడు ద్వారా, ఇతరులకు మన రక్షణ కార్యం చెవుడు ద్వారా, ఇతరులకు దేవుడు మనకు చేసిన కార్యం చెవుడు ద్వారా, ఒకటి దేవునికి మహిమ, రెండవది ఆయనకు మనం కృతజ్ఞత చెల్లించిన వారం అవుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 3 కార్యాలు జరుగుతాయి ఇతరులకు మనం ఎప్పుడైతే చెప్తామో. ఒకటి, మనం ఇతరులకు ఆయన చేసిన కార్యాలు చెవుడు ద్వారా వినాలి, ఒకటి దేవునికి మహిమ కలుగుతుంది, రెండవది వారు దేవుని యందు విశ్వాసం ఉంచరు, వారు దేవునికి మహిమ, వారికి విశ్వాసం కలిగి వారు రక్షించబడతారు. మూడవది మనం దేవునికి కృతజ్ఞత తెలియజేసిన వారం అవుతాం. ఇప్పుడు ఎంతమంది సిద్ధంగా ఉన్నా నేను వెళ్ళి సువార్త చెబుతాను, వాడు చెప్పండి. హల్లెలూయా. కృతజ్ఞత అంటే ఓది స్తోత్రం చేయడమే కాదు. కృతజ్ఞత అంటే ఏదో తగిలిపోయింది ఉన్నది ముందు ఆయనకు తెచ్చిచ్చేది కాదు. దశంభాగం 10వ వంతు అర్పణించేది కాదు. కృతజ్ఞత జీవనంలో 3వ భాగం ఏంటి అంటే బైబిల్ అంటుంది, మీరు రండి, వచ్చి ప్రభు చేసిన కార్యాలు ఆలకించండి. నువ్వు పొందిన రక్షణ గురించి, నువ్వు తెలుసుకున్న దేవుని గురించి, నువ్వు ఎరిగిన సత్యం గురించి ఇతరులకు తెలియచేయటమే నీకు కృతజ్ఞత. నీవు దేవునికి చెప్పే కృతజ్ఞత. ఆమె కృతజ్ఞరాలే బ్రతికింది. ఎవరు సమరయిస్తే వెళ్ళిపోయింది. అమ్మా అయ్యారా రండి, ఇదిగో యేసయ్య నా జీవితాన్ని మార్చాడు, ఇదిగో నేను రక్షించబడ్డా, ఇదిగో నాలో మార్పు వచ్చింది, ఇదిగో నేను దేవుడు తెలుసుకున్నా, నేను దేవుడిని ఎరిగా, ఆయన రక్షించినందుకు కృతజ్ఞతగా ఆ రక్షణ వార్తను మీకు చెప్తూ ఉన్నా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని కృతజ్ఞత చెప్పే వ్యక్తివైతే డిసెంబర్ 31వ తారీఖు లోపు కనీసం 10 మంది కొత్త వారికి సువార్త చెబుదువుగాక, 10 మంది కొత్త వాళ్ళకి యేసయ్య గురించి చెబుదువుగాక. అలా చెప్తే వారికి విశ్వాసం కలుగుద్ది, దేవునికి మహిమ వస్తుంది. మూడవది, నువ్వు కృతజ్ఞత చెప్పిన వ్యక్తివి. ఒకవేళ నువ్వు ఇతరులకు సువార్త చెప్పకుండా, సాక్ష్యం చెప్పకుండా, ఇతరుల క్రీస్తు గురించి చెప్పలేదంటే నువ్వు కృతజ్ఞత లేని వ్యక్తివి అని అర్థం అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే భక్తుడు అంటున్నాడు, రండి ఆయన నాకు చేసిన కార్యాలు వివరిస్తా, వినండి ఆయన నాకు చేసిన కార్యాలు ప్రచురిస్తున్నాడు. సమరస్తులు కూడా ప్రచురించింది. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, రక్షణ పాత్రను చేత పట్టుకొని నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించదు, నా రక్షణ పాత్ర పట్టుకొని ఎదుగో ప్రభువుని ప్రార్థన చేసి స్తుతిస్తూ అనేకులు చెప్తున్నాడు. ఈరోజు మనము కూడా ఆ విధంగా క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చడం ద్వారా కృతజ్ఞత తెలియచేయదు మొదలుగాక. ఆమేన్. హల్లెలూయా. 3వ మాట అని చెప్తున్న మాట, మనం దేవునికి ఎలా కృతజ్ఞత చెప్పాలంటే ఇదిగో ఆయన గురించి ప్రచురించడం ద్వారా, సాక్ష్యం ఇచ్చడం ద్వారా, లేదా అన్యులకు దేవుని ఎరగని వారికి క్రీస్తు గురించి తెలియచేయడం ద్వారా, వివరించడం ద్వారా ఎన్ని కార్యాలు మనం పొందుకున్నాం,
ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాం, మనం పొందుకుంటున్నాం, మనమే దాచిపెట్టుకుంటున్నాం. ఎవరైనా క్రొత్త వారికి నీ దేవునికి శక్తి గురించి, ఇదిగో నా దేవుడు శక్తిమంతుడు, నేను ఇలా ఉన్నా, నేను ఇలా శ్రమలో ఉన్నా, ఇదిగో నా దేవుడి శక్తి ఇలా ఈ శ్రమలో నుంచి, ఈ కష్టం నుంచి విడిపించాడని ఎంతమందికి ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతున్నావు? నీ దేవుని శక్తిని ఎంతమందికి ప్రచురించగలుగుతున్నావు? అలా నువ్వు ప్రచురిస్తే, నీ దేవుని గొప్పతనం చెప్పుకుంటే, దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగిన వ్యక్తివి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు చెబుతాం, అసలు ఆ రోజు ఆ వ్యక్తి లేకపోతే, ఆ మనిషి లేకపోతే అసలు ఆ సమస్య నుంచి నేను బయటపడే వ్యక్తినే కాదు అని ఎంతమంది చెబుతాం మనుషుల గురించి. కానీ యేసయ్య గురించి ఎప్పుడని చెప్పామా? అందుకే భక్తుడు అంటున్నాడు, మూడవది సాక్ష్యమిచ్చుడు ద్వారా, లేదా యేసయ్య సువార్తను అనేకులకు తెలియచేయడం ద్వారా, యేసయ్య యొక్క శక్తిని, యేసయ్య యొక్క మహిమను ఇతరులకు సువార్త చేయడం ద్వారా మనం దేవుని కృతజ్ఞత చెప్పాలి. మూడవది ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. 51వ కీర్తన 17వ వాక్యం. 51వ కీర్తన 17వ వాక్యం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చేయవు. 16వ వాక్యం చదువు. నీవు బలిని కోరువాడవు కావు, కోరి ఎడల్ని నీకు అర్పించుదును. దహనవల్ నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు ఆలక్ష్యము చేయవు. ఇంకొక మాట మీకా 6:6 చూడండి. మీకా గ్రంథంలోకి వెళ్తాం. అక్కడ ఇంకొక మాట ఉంటుంది. మీకా గ్రంథం 6వ వాక్యం. 4వది దేవునికి మనం ఎలా కృతజ్ఞత చెప్పాలి అని అంటే, 6:8 మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడుచున్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా. అది మూడవది. దేవునికి చివరికి 4వది, దేవునికి మనం చెల్లించే కృతజ్ఞత ఎలా ఉండాలి, ఏ విధమైన కృతజ్ఞత ఆయన కోరుకున్నాడంటే, అదిగో దీన మనస్సు, విరిగి నలిగిన మనస్సు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బలిని కోరడు, దహన బలు కోరడు, కానీ ఏం కోరుతాడంట? విరిగి నలిగిన మనస్సును కోరేవాడు. దీన మనసు. మనం ఎప్పుడైతే విరిగి నలిగిన మనసు, దహనం నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన పనులు. విరిగిన మనసు అంటే దాని అర్థం ఏంది? దీన మనసు అంటే దాని అర్థం ఏంది అని అంటే, విరిగిన మనసు అంటే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ చెయ్యి 2 చేతులు ఉన్నాయి. ఈ చెయ్యి బాగుంది, ఈజీగా లేపగలను. ఈ చెయ్యి ఏడ ఇరిగిపోయింది అనుకోండి, నేను లేపగలనా? ఇప్పుడు ఈ చెయ్యి లేపాలంటే ఏం చేయాలి? ఈ చెయ్యి ఉంది, ఏడదాకా ఇరిగింది, ఈ చెయ్యి బాగుంది, ఇది నేను ఈజీగా లేపగలను. కానీ ఇది ఇరిగిపోయింది, దీన్ని లేపాలంటే ఏం చేయాలి? నేను ఈ చేతులు లేపాలి. అలాగే విరిగిన అంటే తనకు తానుగా ఏం చేసుకోలేదు. దాని అర్థం ఏంటంటే, ఖచ్చితంగా ఇంకొక చెయ్యి వచ్చి సహాయం చేయాలా. విరిగిన మనసు అంటే, ప్రభువా నా వల్ల ఏం కాదు, నేను ఏం చేయలేను, నేను శక్తిహీనుడను, నాకు జ్ఞానం లేదు, నేను వల్ల ఏం కాదు, నేను బలహీనుడను, అయ్యా ఇదిగో నన్ను బలపరచువాడు నీవని విరిగిన మనసు, దీన మనసు అంటే అక్కడ ఏమంటే, ప్రభువుకి మనలను మనం అర్పించడం ద్వారా దేవుని కృతజ్ఞత తెలియచేయుదుముగాక. హల్లెలూయా. విరిగిన మనసు కోరుతాడు, దీన మనసు. ఈ విరిగిన చెయ్యి లెగవాలి, ఇది పని చేయాలంటే ఇంకొక చెయ్యి కావాలి. విరిగిన మనసు అంటే బలహీనమైనది అని అర్థం. శక్తి లేదు, చాలదు, బలము చాలదు. అలాగే ప్రభు దగ్గర, అయ్యా నేను బలహీనరాలను, నా వల్ల కాదు, నా జ్ఞానం వల్ల నేనేం చేయలేను, నా శక్తి వల్ల నేనేం చేయలేను, నా భక్తి వల్ల నేనేం చేయలేను, నా తెలివి వల్ల నేనేం చేయలేను, నా వల్ల ఏం కాదు, నేను బలహీన, ఇదిగో నువ్వు నన్ను బలపరచు అని ఆయనకు మనలను మనం అర్పించుకున్న ద్వారా. అందుకే హెబ్రీ పత్రిక 12వ వాక్యం ఏమంటున్నాడు? చదవండి. హెబ్రీ పత్రిక 12వ వాక్యం. రోమ 12.
మీరు ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటం వలన రూపాంతరము చెందుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో మనం మార్పు రావాలి. నా వల్ల ఏం కాదు, మన శక్తి చాలదు, మన బలము చాలదని ప్రభుకి మనము ఆయనకి సజీవ యాగముగా మనం ప్రభుకి అర్పించుకోవాలి. సజీవ యాగంగా మనం అర్పించుకోవాలి. అందుకే అపై వచ్చిన చూడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 4వది, దేవునికి ఎలా కృతజ్ఞత చెప్పాలి అంటే మనలను మనము సజీవ యాగంగా అర్పించుకున్న ద్వారా. ఇప్పుడు చెప్పండి, దేవుని కృతజ్ఞత ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి? మొదటిది, ఉన్నంత కాలము ప్రభుకి స్తుతి స్తుతించడం ద్వారా ఆయన కృతజ్ఞత చెప్పాలి. రెండవది, ప్రభు మనకిచ్చిన వాటిలో మన ప్రభుకి అర్పణలు ఇచ్చడం ద్వారా ప్రభుని కృతజ్ఞత చెప్పాలి. మూడవది, మనము తెలుసుకున్న రక్షణ, పొందుకున్న రక్షణ తెలుసుకున్న యేసే గురించి అనేకులకు సాక్ష్యం ఇచ్చడం ద్వారా, అనేకులకు యేసే గురించి సాధించడం ద్వారా కృతజ్ఞత చెప్పాలి. చివరిగా అంటున్నాడు, మనము మనకు కలిగింది ఇవ్వాలి. దానికంటే ముందు మనము, అందుకే కయ్యేను అర్పణ దేవునికి నచ్చలా. ఏబేలు అర్పణ దేవునికి నచ్చింది. ఎందుకు? అర్పించే వాటికంటే అర్పించే వాటి మనసు ముఖ్యం. ముందు మనల్ని మనం అర్పించుకోవాలి, తర్వాత మనకు కలిగిన మనం అర్పించాలి. చివరికి అంటున్నాడు, దేవుని కృతజ్ఞత ఎలా చెప్పగలం అంటే విరిగి నలిగిన మనస్సు, దీన మనస్సు. విరిగిన మనసు నేను ఆలోచన చేయడు. విరిగిన మనసు, దీన మనసు అంటే అర్పించుకోవడం. నా వల్ల కాదు, ఈ చేతి అనుబద్ధానికి లేవలేదు, ఇది పని చేయాలి అంటే ఇంకొక చేతికి మీద ఆధారపడాలి. అలాగే విరిగి నలిగిన హృదయం అంటే ప్రభా నా వల్ల కాదు, దీనత్వం, తగ్గింపు. మనం తగ్గించుకొని దీన మనసు కలిగి మనల్ని మనం ప్రభుకి అర్పించుకున్న ద్వారా కృతజ్ఞత తెలియచేయదుగాక. అందుకే భక్తుడు అంటాడు, ఆ ప్రాణమా నా అంతరంగ ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును, ఆయన చేసిన మేలు మరో బాధ, ఆయన చేసిన మేలుకి కృతజ్ఞత చెల్లించు. కృతజ్ఞత కలిగి మనం బ్రతకాలి. ఏంటి కృతజ్ఞత? ఎలాంటి కృతజ్ఞత అంటే మొదటిది స్తుతుల ద్వారా, స్తుతి అనే కృతజ్ఞత చెప్పాలి. రెండవది అర్పణలు అర్పించు ద్వారా కృతజ్ఞత చెప్పాలి. మూడవది ఏంటి? యేసే గురించి, రక్షణ గురించి అనేకులకు చాటించడం ద్వారా, సువార్త చెప్పడం ద్వారా కృతజ్ఞత చెప్పాలి. నాలుగవది మనలను మనం సజీవ యాగంగా అర్పించుకోవడం ద్వారా దేవునికి కృతజ్ఞత తెలియచేయదుగాక. అట్టి బ్రతుకులు దేవుడు మనకు దయచేయునుగాక. అట్టి కృతజ్ఞత కలిగి మనం బ్రతుకుదుముగాక. ఒక నుంచి ప్రార్థన చేసుకుందాం. ఆయన మన పట్ల ఎన్నో కార్యాలు మేలులతో మనం తృప్తిపరిచాడు. మేలులతో మనం తృప్తిపరిచాడు, దీవించాడు, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నె దెబ్బని తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి తన దూతలు ఆయన మనల్ని ఎత్తు పట్టుకునేటట్లు చేశాడు. ఎన్ని మేలు చేశాడు. అందుకే భక్తుడు అంటాడు, ఆ ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన కృతజ్ఞతాస్తుతులు తెలియచేయి. ఎలాంటి కృతజ్ఞత ఆయన మన నుంచి కోరుతున్నాడు అంటే మొదటిది స్తుతి అనే కృతజ్ఞత ఆయనకు కావాలి. రెండవది మనకు కలిగినది ఆయనకు అర్పించడం ద్వారా అర్పణ అనే కృతజ్ఞత ఆయన కోరుతున్నాడు. మూడవదిగా సువార్త ప్రకటించడం ద్వారా, సాక్ష్యము పంచుకోవడం ద్వారా కృతజ్ఞత కోరుతున్నాడు. చివరిగా ఆయన అంటున్నాడు, మనల్ని మనం సజీవ యాగంగా అర్పించుకున్నట్టు ద్వారా కృతజ్ఞత కావాలి. దీన మనసు, తగ్గింపు, అర్పణ, ఆధారపడ్డ నా వల్లేం కాదు, నీవే ఏదైనా చేయాలి, నీవే కార్యం చేయాలి. నీ శక్తి లేకపోతే, నీ బలం లేకపోతే, నీ జ్ఞానం లేకపోతే, నువ్వు బ్రతికించకపోతే, నువ్వు ఆయుష్ ఇవ్వకపోతే, నువ్వు అరిగించకపోతే, నువ్వు ఆరోగ్యం ఇవ్వకపోతే నా వల్ల ఏం కదయ్యా, నీవే నాకు ఎదించాలని
ఆయనకి అర్పించుకో, పూర్తిగా మనం అర్పించుకో. మన ధనాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, అంతకంట దండ బలగాలను బట్టి విరవేయకుండా ఎన్ని ఉన్నా ప్రభువా నా వల్ల ఏం కాదు, నీవే ఏదైనా చేయాలని ఆయనకు అప్పగించుకో. అలా ఎప్పుడైతే అప్పగించుకుంటామో మనం యేసయ్యకు, మన దేవునికి, ఆయన మన పట్ల చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞత కలిగిన వారు. నా భారములు నీవే భరించి, నా నీడగా నాకు తోడయుండి, నా భారములు నీవే భరించి, నా నీడగా నాకు తోడయుండి, చెదరిన నారుది బాధలన్నిటినీ, చెదరిన నారుది బాధలన్నిటినీ నాట్యముగానే మార్చితివే, నీకేమి నీకేమి చెల్లేదో, నా ప్రాణమాత్మేతో ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయగలిగిన నీ ప్రేమలో నన్ను నడిపిన నా ప్రభువా, నీకేమి ఆమేన్. నా ప్రాణమాత్మేతో నీకేమి చెల్లేదో, నా ప్రాణమాత్మేతో నీకేమి చెల్లేదో, నా ప్రాణమాత్మేతో. ఆయన అదే కోరుకుంటున్నాడు ఈ రాత్రి, సజీవ యాగంగా అర్పించుకునే అర్పణ అనే కృతజ్ఞత కోరుకుంటున్నాను. ఇలాంటి కృతజ్ఞత కలిగి మనం బ్రతుకుతున్నామా? అయ్యా అలాంటి కృతజ్ఞత కలిగిన జీవితం నాకు ఇవ్వని ప్రార్థన చేసుకుంటున్నాను.